అమాయకపు కుందేలు జిత్తుల మారి తోడేలు. ఒక కుందేలు నది ఒడ్డునున్న రాతిపై కూర్చొని ఏదో ఆలోచనలో ఉంది. అది తన దీర్ఘాలోచనలో ఉండగా అటువైపు ఒక తోడేలు వచ్చింది. ఆలోచిస్తూ ఉన్న కుందేలును చూసి చెట్టు వెనకాల నక్కి దాక్కుంది. వ్యవసాయం కోసం పొలం ఉండి కూడా డబ్బులు లేని కారణంగా ఈ సంవత్సరం పంట పండించలేకపోతున్నాను దేవుడా. ఓహో, కుందేలుకు డబ్బులు అవసరమన్నమాట. డబ్బులైతే నా వద్ద ఉన్నాయి కానీ కుందేలుకిస్తే నాకేంటి ప్రయోజనం? సరే చూద్దాం అనుకుంటూ తోడేలు కుందేలు వద్దకు చేరుకుంది. కుందేలు మిత్రమా, నీకు డబ్బులతో అవసరమా? అవును. ఒకసారి నాకు ఈ విషయం చెబితే నా సాయమేదో నేను చేసేవాణ్ణిగా. నేనేమన్నా పరాయివాణ్ణా? సరే ఇలా చెయ్యి, మనిద్దరం భాగస్వాములం అవుదాం. పెట్టుబడి నేను ఇస్తాను, కానీ ఏ పని నేను చేయను సుమా. చివర్లో వచ్చే పంటను మాత్రం సగం సగం పంచుకుందాం. ఏమంటావు చెప్పు మిత్రమా? అలాగైతే రేపటి నుంచి పనిని ప్రారంభించవచ్చు. నా ఇంటికి వెళ్దాం పద, నేను నీకు డబ్బులు ఇస్తానే. అరే, ఈ తోడేలు చాలా తెలివైనదే. ఏ పని చేయకుండా పంటలో భాగాన్ని తీసుకోవాలనుకుంటున్నది. కుందేలు కూలీ కుందేళ్లతో పొలం పొలంలో మునిగిపోయి ఉండగా అప్పుడే వచ్చిన తోడేలు, కుందేలు మిత్రమా, పని ప్రారంభించినట్లున్నావే. ఆహా, మంచిది మంచిది. అయితే ముందు ఈ సంగతి చెప్పు మిత్రమా, పంటకై ఏ రకమైన విత్తనాలు వేస్తున్నావు? విత్తనాల గురించి నేను ఇంకా ఆలోచించలేదు. అరే, నీవేమో విత్తనాల గురించి ఆలోచించనే లేదు, నేనేమో పండే పంటను గురించి ఆలోచించి వచ్చాను. చూడు, నేనైతే పంట పైభాగాన్ని తీసుకుంటాను, కింది భాగం మాత్రం నీకే సుమా. వడ్డా సంగతి, నీ సంగతి చెప్తానుండు. ఈసారి పంటగా వేరుశనగలు వేస్తాను, రోగం కుదురుతుంది. కొన్ని నెలల తర్వాత వేరుశనగ పంట చేతికొచ్చింది. కుందేలేమో వేరుశనగల పక్క, తోడేలేమో వేరుశనగ చెత్త పక్క నిలబడి ఉన్నాయి. ఓ తోడేలు మిత్రమా, పంట చేతికి అంది వచ్చింది కదా. పంటలోని బయట భాగం నీకు, లోపలి భాగం నాకు వచ్చింది కదా. ఇప్పుడు చెప్పు, వచ్చే పంటలో భాగస్వామిగా ఉంటావా లేదా? నేను అనవసరంగా ఈ షరతు విధించాను. ఏం జరిగినా కలిసి వ్యవసాయం చేయడం లాభదాయకమే. నేను నా షరతును మార్చి కుందేలుతో భాగస్వామ్యం పొందితే? అరే తోడేలు మిత్రమా, అలా నిలబడిపోయి ఉన్నావేం? సమాధానం చెప్పు. కుందేలు మిత్రమా, ఈనాటి పంట వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. అందువల్ల రేపు వేసే పంటలో నేను భూమిలో పండిన పంట భాగాన్ని మాత్రమే తీసుకుంటాను. పండించే బాధ్యత మాత్రం నీదే మరి. ఓహో, ఈ తోడేలుకు వ్యవసాయంలో అసలు ఏమీ తెలియదు. నన్ను పావుగా ఉపయోగించుకోవాలనుకుంది. ఈసారి దీనికి రిమ్మ తిరిగిపోయేటట్టు సమాధానం చెప్పాలి. ఓ కూలి కుందేళ్లారా, ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వులను కత్తిరించి ఒకవైపు చేర్చండి, క్రింద ఉన్న కాడలను మరోవైపు పెట్టండి. మన తోడేలు మిత్రుడు ఈ భాగం కోసం ఎప్పుడైనా రావచ్చు. నేను వచ్చేసాను కుందేలు మిత్రమా, నా భాగం ఎక్కడుంది? తోడేలు మిత్రమా, ఇది ఈ పంటలోని నీ భాగము, ఇది నీదే, తీసుకో. ఇదా? ఓ భగవంతుడా, ఈ కుందేలు నాపై మళ్ళీ రంగు చల్లింది. ఈ కుందేలు ఈసారి కూడా నాతో ఆడుకుంది. వదల కుందేలా, నిన్నొదలా. తోడేలు మిత్రమా, ఏమైంది నీకు? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? లేదు లేదు మిత్రమా, పొరపాటు నా వల్లే జరిగింది. నేను నీతో సరిగ్గా చెప్పలేకపోయాను. నిజానికి ఈసారి పంట లోపలి పైభాగాలు రెండూ నాకే చెందాలి. మిత్రత్వంలో సంకోచం ఎందుకు? ఇప్పుడు అసలు విషయం చెప్పావు కదా. భాగస్వామి పంటలో నీ కోరికను ఈసారి తప్పక తీరుస్తాను. అరే నిజంగానా?
పొలంలో మొక్కజొన్న పంట ఏపుగా పెరిగి వెన్ను వంచింది. కుందేలు చెట్టు కింద హాయిగా నిద్రిస్తూ ఉంది. అప్పుడు తోడేలు అక్కడికి చేరుకుంది. కుందేలును గమనించగా, ఆ, ఏంటిది? ఈసారి ఆ బద్మాషి కుందేలు మొక్కజొన్న పొత్తుల పంట పండించిందా? అయ్యో, నేను మళ్ళీ నష్టపోయాను. నష్టమేంటి? నీవు 2 సార్లు నష్టపోయావు తోడేలు మిత్రమా. నీవు పదే పదే నన్ను మూర్ఖుని చేయాలని ఆలోచించావు. ఆ 2 సార్లు కూడా నిన్ను నువ్వే మూర్ఖునిగా చేసుకున్నావు. అయ్యయ్యో, ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా? ఇదిగో మిత్రమా, గతంలో నీ భాగాన్ని అమ్మగా వచ్చిన ధనం ఇది నీకు చెందాల్సిందే. దీన్ని జాగ్రత్తగా దాచుకో. తోడేలు మిత్రమా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, తిరిగి ఎప్పుడు ఎక్కడ ఎవరిని మోసం చెయ్యకు. నువ్వే మోసపోతావు, అర్థమైందా? అది విషయం. పిల్లలారా, ఇప్పుడు అర్థమైందా? ఎవరినైనా మోసం చేసి లాభం పొందవద్దు.